జస్ట్ ఇమాజిన్, మీరు ట్రిప్ కోసమని ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్తారు, కానీ అదే ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోతారు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఏకంగా 18 సంవత్సరాలు. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ అంటే మీరు నమ్ముతారా? 1988 లో మెహరాన్ కరీమీ అనే ఒక వ్యక్తి యూకేకి వెళ్ళడానికి ప్యారిస్ లోని చార్ల్స్ డి గౌల్ అనే ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఇతను ఒక ఇరాన్ రెఫ్యూజీ. అతని దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడంతో యూకే వాళ్ళు ఎంటర్ చేయనివ్వలేదు. అండ్ రెఫ్యూజీ పేపర్స్ కూడా లేకపోవడంతో ఫ్రాన్స్ వాళ్ళు కూడా అలో చేయలేదు. అతనికి ఆ సెకండ్ అర్థం అవ్వలేదు తన జీవితమే మారబోతుందని. ఎయిర్పోర్ట్ లో ఉన్న చైర్స్ లో పడుకునేవాడు, పబ్లిక్ రెస్ట్ రూమ్స్ లోనే స్నానం చేసేవాడు. తిండి నిద్ర అన్ని అక్కడే. వారాలు కాస్త నెలలు అయ్యాయి, నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి. మెల్లగా ఆ ఎయిర్పోర్ట్ తన ఇల్లులా మారిపోయింది. 1999 లో బెల్జియం తనకి బయటికి రావడానికి ఒక ఆఫర్ ఇచ్చింది, బట్ అతను రిఫ్యూజ్ చేశాడు. కారణం, ఎలాగైనా తను యూకేకి వెళ్లి తన మదర్ ని కలవాలని. 2022లో అతనికి 77 సంవత్సరాలు ఉన్నప్పుడు తన చివరి శ్వాస అక్కడే వదిలాడు. మెహరాన్ ఒక స్ట్రేంజ్ జర్నీ అక్కడితో ముగిసింది. మెహరాన్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి హాలీవుడ్ వాళ్ళు ఒక మూవీ కూడా తీశారు. అదేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే మూవీ అని కమెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.